వావ్ లాయర్ గారు, ఎక్సలెంట్, డెలిషియస్, ది బెస్ట్ చికెన్ మంచూరియా ఆఫ్ వైజాగ్. ఇంకొంచెమేనా? టూ గుడ్. రాకీ తిండ్రా, చాలా బాగుంది, సూపర్ అండి. సార్ మీరు ఒక్కరంటే సరిపోదు సార్, ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ మేడం గారు చేసిన చికెన్ మంచూరియా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ గా ఉంది. సూపర్ 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 గా ఉంది. ఇప్పుడేమంటారు మిస్టర్ ఓన్లీ ఆనందం గారు? ఒక్క నిమిషం సార్, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది సార్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది మేడం. టాలెంట్ ఉంటే డిగ్రీలతో పనిలేదని ప్రూవ్ చేశారు మేడం. మాదొక చిన్న విన్నపం మేడం, మీకు అభ్యంతరం లేకపోతే మా రెస్టారెంట్లో ఫుడ్ అడ్వైజర్గా చేస్తారా? థ్యాంక్స్ ఫర్ యువర్ ఆనర్, బట్ నా విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నా భర్తే తీసుకోవాలండి. సార్ మీరు ఓకే అంటే మేడంని మా రెస్టారెంట్కి ఫుడ్ అడ్వైజర్గా తీసుకుంటాం. ఆయనది ఫైనల్ డెసిషన్ అని చెప్పాను, కానీ ఫస్ట్ నేనేమనుకుంటున్నాను మీకు చెప్పలేదు. నిజానికి ఇలా బయటకొచ్చి చేయడం నాకిష్టం లేదు. నాకొచ్చింది నా భర్తకి చేసి పెట్టాలి, తనకు నచ్చింది నేర్చుకుని మరీ చేయాలి. తను బాగుంది అని ఒక్క మాట అంటే వింటూ మురిసిపోవాలి. అంతకన్నా నాకు పెద్ద కోరికలేమీ లేవండి. ఈ కాలంలో కాస్త చదువుకోగానే సమాన హక్కులు అంటున్నారు, కాస్త సంపాదించగానే ఎవరెక్కువ అని లెక్కలేసుకుంటున్నారు. అలాంటిది మీరు రిలేషన్కి చాలా వాల్యూ ఇస్తున్నారు మేడం. హ్యాట్సప్. ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా మీ వారి కోసం వదిలేస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఇంత మంచి వైఫ్ దొరికినందుకు మీరు చాలా లక్కీ సార్. చెప్పాను కదరా, లాయర్ గారు నీతో ఉంటే లక్కీ లక్కీ అని. మా ఆఫర్ని ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు. మా గుర్తుగా ఈ ఫ్లవర్ బొకేనన్నా తీసుకోండి మేడం. సార్ ప్లీజ్. రే రాకీ, లేవనరా, తీసుకోండి. బేరర్. మేనేజర్ గారు, నేనున్నాను కదా, తీస్తానివ్వండి. థ్యాంక్ యూ. స్మైల్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మంచూరియా మీరే వండుకొని తిన్నారు, కనీసం మా బిర్యానీ అయినా టేస్ట్ చూడండి సార్. అదైనా బాగుంటుందా, లేక లాయర్ మళ్ళీ కిచెన్లోకి రావాలా? మేడం వంటలతో పోల్చకుండా తింటే బాగుంటుంది సార్. తెలివైన మేనేజర్ అయ్యా నువ్వు. పంపించండి. థ్యాంక్ యూ సార్.
బాగుంది కదరా రాఖీ? అజ్ఞాతవాసి. జస్ట్ మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ ఫోన్ అనుకుంటా. హలో. నీ భార్య గతానికి సంబంధించిన ఒక నిజం నీకిప్పుడు తెలుస్తుంది. ఏంటది? వెయిట్ అండ్ సీ. బాబు, నువ్వు మనోహర్ కదూ? కాదండి. ఆ రంగు రూపు అచ్చు వాళ్ళలాగానే ఉన్నావు బాబు. ఎవరండి? మా ఫ్రెండ్ కొడుకులే. వాడికి మొన్ననే పెళ్ళైంది. దూరం నుంచి చూసి వాళ్ళు మీరే అనుకున్నాను. మీరేమనుకోకండే. పర్లేదండి. వాడున్నాడే మనోహరు, చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. గొడవ చేస్తే తొడపాసం బాగా పెట్టేసేదాన్ని. సరే బాబు, వెళ్ళొస్తాను. ఎక్కువగా మాట్లాడితే ఏమనుకోవద్దు. వస్తానే. అయ్యో మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్, చెప్పండి. ఇందాక లోపల వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీకు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళిద్దరూ ఒకప్పుడు నా స్టూడెంట్స్. ఇద్దరు మంచి స్టూడెంట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. బాగా చదివేవాళ్ళు, బాగా లవ్ చేసుకునేవాళ్ళు కూడా. చూడముచ్చటైన జంట. నాగ చైతన్య సమంతలాగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రేమ దాటి పెళ్లి వరకు వెళ్లారు. వీళ్ళు ప్రేమతోనే ఆగిపోయారు. ఏం చేస్తాం? వాళ్లకు ప్రేమ గీత అయితే ఉంది కానీ పెళ్లి రాత లేదు బాబు. ఇంతకీ నువ్వెవరు బాబు? వాళ్ళకి కావాల్సిన వాడిలేండి. ఓ సరే బాబు, నేను వెళ్ళొస్తా. బిర్యానీ వెయిటింగ్ రా, త్వరగా తిను, చల్లారిపోతుంది. ఇందాక మాత్రం అందరిలోనూ హీరో అయిపోయావురా. అలా చెప్పారు లాయర్ నీ గురించి. ఒక్క మాట మాత్రం నిజంరా. పెళ్ళాం చేతి వంట అయితే అందరూ తినగలరు, కానీ పెళ్ళాం నోటి వెంట పొగడతలు మాత్రం ఏ మగాడు వినలేడ్రా. ఆ విషయంలో మాత్రం నువ్వు నిజంగా లక్కీరా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, లవ్లీ లవర్స్. నా దగ్గర మీ నాటకాలన్నీ. మీకు సినిమాల్లో ఏమైనా అనుభవం ఉందా? లేదమ్మా. ఎందుకు? ఏం లేదు, బాగా యాక్ట్ చేస్తేను డౌట్ వచ్చింది. ఏదో మీరిచ్చిన ప్రోత్సాహం, నాలో ఉన్న ఉత్సాహం అనుకోకుండా కలిసొచ్చాయమ్మా. పర్లేదండి, ఇచ్చిన స్క్రిప్ట్ ని బాగానే డెవలప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమనుంటే చెప్పండి మేడం. ఇంకేమీ లేవు. అసలు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండకూడదు. సరే మేడం. ఇదిగో నీకు 10,000 ఇస్తానని చెప్పాను కదా, కానీ నీ పర్ఫార్మెన్స్కి అది చాలా తక్కువ అనిపించింది. అందుకే 50,000 ఇస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళకి గాని నాకు గాని కనిపించకూడదు. సరేనమ్మా. లయ, నీ లైఫ్లో శృతి లయలు ఇప్పుడు మొదలవుతాయి. ఇద్దరు మంచి స్టూడెంట్స్,
బెస్ట్ ఫ్రెండ్స్. బాగా చదివేవాళ్ళు, బాగా లవ్ చేసుకునేవాళ్ళు కూడా. వాళ్ళకు ప్రేమ గీత అయితే ఉంది కానీ పెళ్లి రాత లేదు బాబు. ఏమండి, తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? జ్యూస్ ఎలా ఉందో చెప్తారని. జ్యూస్ లానే ఉంది. చాలా? ఇంకేమైనా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇంత మంచి ఆన్సర్ ఇచ్చాక ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తానా? నేనైతే నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటండి అది? ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒకటేంటండి, 100 అడగండి చెప్తాను. మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు. సరే అడగండి. నీకు కాలేజ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నవ్వకుండా అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా నవ్వుతారు. మరి లేకపోతే ఏంటండి? కాలనీ అన్నాక నైబర్స్ ఉండరా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ ఉండరా? బహుశా మీకుండకపోవచ్చు కదా. నాకెందుకుండరు? ఫేస్ ఇప్పుడు ఫైర్ బ్రాండ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఎందుకు అవుతారండి? అది నీ ముందు, అందరి ముందు కాదు. నేను అడిగింది నీకు కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని. బాయ్ ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నారెందుకు? ఓ, పొజిటివ్ పాయింట్కి కనెక్ట్ అయినట్టున్నారా? ఇప్పుడు చెప్తా ఉండండి. ఎందుకు లేరు? ఉన్నాడుగా. ఎవరు? ఇంకెవరు? క్రిష్ ఉన్నాడుగా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసలు క్రిష్తో చదివినన్ని రోజులు ఎలా గడిచిపోయాయో నాకే తెలీదు. నేను ఏం చేయాలన్నా క్రిష్ నా పక్కన ఉండాల్సిందే. అయితే రెస్టారెంట్ దగ్గర ఆ లెక్చరర్ చెప్పిందంతా నిజమే అన్నమాట. సరదాలన్నా, సినిమాలన్నా, పార్టీలైనా, పిక్నిక్లైనా క్రిష్తోనే అన్ని. క్రిష్తో ఉంటే టైమే తెలిసేది కాదు. తను లేనప్పుడు టైంపాస్ అయ్యేది కాదు. జోక్స్ చెప్తాడు, నవ్విస్తాడు, ప్రాంక్స్ చేస్తాడు, సతాయిస్తాడు. తనేం చేసినా భలే ఉంటుందిలేండి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? జనరల్ నాలెడ్జ్ కోసం. ఓహో, మీకు కావలసినంత నాలెడ్జ్ వచ్చినట్టుంది కదా. ఇక నేను వెళ్తాను. కాలేజీలో ప్రేమికులు, ఇంట్లో అపరిచితులు. చాలా బాగా నాటకం ఆడుతున్నారుగా. సార్, ఇప్పుడు దీపిక గారికి ఎలా ఉంది సార్? అవుట్ ఆఫ్ డేంజర్ శ్రీకన్య, ఏం పర్లేదు. అమ్మయ్యా, అసలు ఏమైంది డాక్టర్? సూసైడ్ అటెంప్ట్ శ్రీకన్య. అయ్యో, అంత పెద్ద కష్టం ఆవిడకి ఏమొచ్చింది డాక్టర్? ఏం కష్టం వచ్చిందో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తను లేచాకే తెలుస్తుంది. ఓకే డాక్టర్, చూస్తూ ఉండు.
ఇప్పుడొచ్చిందేంటి? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేంటి? ఇదేమైనా రాకూడని చోట? రాకూడదని కాదు, రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు లంచ్ తీసుకొద్దామని వచ్చాను. స్వయంగా నేనే వండి తీసుకొచ్చానండి. నేనే వచ్చేవాడిని కదా శృతి. కంగారుగా వెళ్ళిపోయారు. ఎప్పుడొస్తారో తెలీదు. అందుకే మా ఆయనగారు హాస్పిటల్లో కష్టపడిపోతూ ఉంటారు. ఆయన కష్టపడ్డం ఎందుకని నేనే కష్టపడి వచ్చాను. ఓ అవునా, సరే నేను ఇప్పుడే వస్తాను. శృతి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు, ఓకేనా? ఏంటో ఈయన పెళ్ళం కన్నా పేషెంట్ ఎక్కువైంది, అన్నం కన్నా హాస్పిటల్ ఎక్కువైంది. దీపిక, దీపిక, ఏమైంది? ఎందుకింత పిచ్చి పని చేశావు? ప్రాణం తీసుకునే వరకు ఎందుకెళ్ళావు? చెప్పు దీపిక. చూసేవాళ్లకు పిచ్చి పని, చేసేవాళ్లకు అది అవసరమైన పని. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది దీపిక? నేను అనాథగా పెరిగాను. ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డను కూడా అనాథని చెయ్యాల్సొస్తుందేమోనని. వాట్? అవును గోపి, ఐఎమ్ ప్రెగ్నెంట్. అయితే దానికి నువ్వు చచ్చిపోవాలా? వేరే దారి లేదా? వేరే దారి లేదు కాబట్టి చావు వైపు అడుగేశాను. ఆ ప్రశాంత్ వదిలేసిన మచ్చను చూస్తూ భరించలేను. తన గుర్తుని నా కడుపులో మోయలేను. దీపిక, చాలా తప్పు. ప్రశాంత్ చేసిన తప్పుకి ఏ పాపం తెలియని బిడ్డను చంపేస్తావా? డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చూడు దీపిక, ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరినో బలి చేయడం కరెక్ట్ కాదు. నీ కడుపులో బిడ్డ ప్రశాంత్ గుర్తయి ఉండొచ్చు, కానీ అది నీ రక్తం కూడా. ఆ విషయం మర్చిపోవద్దు. అయినా ఒక నిన్ను ప్రాణాన్ని చంపే హక్కు నీకు లేదు. హక్కుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. ఆశలన్నీ చచ్చిపోయిన జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నేనే ఒక తెగిన గాలిపటంలా ఉన్నాను గోపి. నాకు తోడు ఇంకో తోకని తగిలించుకోలేను.